వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఏటి తాత అట్ట చూస్తున్నావు? ఈడేటి మళ్ళీ వచ్చేసినాడు అనుకుంటున్నావా? ఏట్లే తాత, ఇందాక వెళ్తూ వెళ్తూ నా ఫోన్ ఈడే మర్చిపోయినాను కదా, తీసుకెళ్దామని వచ్చినాను అంతే. నిజం చెప్పు బావా, ఫోన్ కావాలనే మర్చిపోయి వెళ్ళావు కదా? అంటే ఏంటి బావని పట్టుకుని అలా అంటున్నావు? పర్లేదత్త. ఇంతకీ నా తిప్పేది? తిప్పు. నేను చెప్పానా బావ అక్క కోసమే వచ్చాడని? త్రిపుర లేదు గాని నువ్వు ఆ సిగ్గుపడ్డం ఆపి త్వరగా ఇంటికి వెళ్ళు. వెళ్తాగానే యాడికి పోయినది నా తిప్పు? ఈ రోజు ఆదివారం కదా, ప్రతి ఆదివారం ప్రకృతి వైద్యశాలకెళ్ళి సేవ చేయడం దానికి అలవాటు. అక్కడికే వెళ్ళింది. ఆడు మన ఊర్లోని ప్రకృతి వైద్యశాలకి వైద్యం కోసం సిటీ నుంచి వచ్చాడంటన్నా. ప్రకృతి వైద్యశాలక మనవుకి ముహూర్తం పెట్టేసుకున్నాక ఈ సేవలు చేయడం ఎందుకో? పెళ్లి కుదిరితే మాత్రం దాని అభివృద్ధిలో మార్చుకోవాలా? మారాలి. అది సేవ చేస్తే నాకే చెయ్యాలి, బయటికి వెళ్తే నాతోనే రావాలి. ఏటే అదేటి చెయ్యాలన్నా నా అనుమతి కావాలి. అలా చెప్పడానికి నీకు ఏం రైట్ ఉంది? ఇంకా మీ ఇద్దరికి పెళ్లి కాలేదు, నువ్వు త్రిపుర మెళ్ళలో తాళి కట్టలేదు. బయలుదేరు. నువ్వు మూసుకొని పోయా, మొహం పేరుకోగలదేమనుకున్నావో? ముహూర్తం ఎట్టేసుకున్నావు, లగ్న పత్రిక రాసేసుకున్నావు, తాళి కట్టడమే బాకీ. ఏటి? అదేలే తమ్ముడు, నీ ఇంటికొచ్చాక కండిషన్లు పెట్టుకో. ఏటే? నాతో మనువు కొప్పుకున్నాక నాకు నచ్చినట్టే ఉండాలా, నాకు చెప్పే బయటికెళ్ళాలా, అంతే. మా అమ్మ నా చేతులు కట్టేసినది కాబట్టి వాడికి భూమి మీద ఇంకా నూకలున్నాయి.